చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న మాజీ సీఎం కూడా మాట్లాడిండ్రు. నిజంగా కాంగ్రెస్ కరువు ఎందుకు తీసుకొచ్చిందన్న? అవసరం కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్సే కేసీఆర్ కదా. సో ఇప్పుడు కరువు అని అంటే రెండు రకాలు. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు కూడా తెలియాల్సినటువంటిది, వర్షాలు పడతలేవు అనుకోండి. జనరల్గా ఎవరైనా పరిపాలన చేసేటప్పుడు దూరం దృష్టితోటి పరిపాలన చేస్తారు, ప్రాజెక్టులు కడతారు. రేపు పొద్దున వర్షాలు గిట్ట తగ్గినా కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అంటే ప్రాజెక్టులు కడతారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు. గదే కేసీఆర్ కట్టిండు కదా కాళేశ్వరం అని చెప్పి. మరి వర్షాలు పడనప్పుడు వర్ణదేవుని కూడా ఎదిరించుకుంటామే రేపు పొద్దున బీటలు వారినటువంటి పొలాలలో పచ్చని పంటలు చేసేటటువంటి ఒక దేవుడి లెక్క కేసీఆర్ని కీర్తించాలి అనేటటువంటి ప్రాపగాండా చేసారు. మరి నేనేమంటున్నా, ఈరోజు వర్షాలు లేవు, 100 రోజులైంది, నీళ్ళే లేకుండా పోయినాయి, నువ్వేం ప్రాజెక్టులు కట్టినావు అంటున్నా. నేను ఎందుకు అంటున్నా అంటే, నువ్వు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి కాబట్టి నీళ్లు ఒడిచి పట్టుకునేటటువంటి విధానం లేదు.